నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రతి పేదవాడికి ఇళ్లనిచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. సొంతింటి పథకం అమలు పోరాటంలో కలిసి రండి. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపు. వ్యక్తిగతంగా ఉన్న సమస్యలు వెలమజాతిని కించపరుస్తూ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కానీ పద్మనాయక వెలమ సంక్షేమ సంఘం నాయకుల వెల్లడి. కార్మికుల సమస్యలపై సింగరేణి అధికారులతో మాట్లాడడానికి వెళ్లిన సందర్భంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మటి ఎల్లగౌడ్పై దౌర్జన్యం చేసిన రియాజ్ చర్యలను ఖండించిన ఏఐటియుసి ఆజీవన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, కర్షక వ్యతిరేక విధానాలపై హెచ్ఎంఎస్ పోరాటం చేస్తుంది. హెచ్ఎంఎస్ జాతీయ కార్యదర్శి ఎస్ సుదర్శన్ రావు వెల్లడి. రామగుండం లయన్స్ క్లబ్, గడ్డ కళావతి వెంకటస్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ. ప్రతి పేదవాడికి ఇండ్లనిచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ పొందిన 634 మంది లబ్ధిదారులకు ప్లేట్ నెంబర్ కేటాయింపు కార్యక్రమం చేపట్టారు. ఎన్టీపీసీలోని లక్ష్మీ నరసింహ గార్డెన్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై లాటరీ ద్వారా ప్లేట్స్ కేటాయింపు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపు చేపట్టిందని, అందులో భాగంగా గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పొందిన వారికి ప్లేట్ నంబర్ కేటాయించడం జరుగుతుందని తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్లో వికలాంగ లబ్ధిదారులకు, మిగతా వారికి డ్రాలో వచ్చిన ప్రకారం నెంబర్స్ కేటాయించి వారికి డబుల్ బెడ్రూమ్లను అందించడం జరుగుతుందని అన్నారు. ఇవే కాకుండా ప్రతి పేదవాడికి ఇంద్రమ్మ ఇల్లును అందించే బాధ్యత తనదని అన్నారు. అలాగే రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో సాయశక్తిలా కృషి చేస్తున్నానని వెల్లడించారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధిలో ఈ ప్రాంతంలో మన శ్రమతో ఏర్పడిన సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ సంస్థలను కూడా భాగస్వాములను చేయడం జరిగిందన్నారు. ఇవాళ గట్టి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, మా పార్లమెంట్ సభ్యులు, మా మంత్రివర్గులు అందరూ కూడా మా యొక్క సలహాతో, మా యొక్క అభ్యర్థనను తీసుకొని ఢిల్లీలో కూర్చొని ఈరోజు తీసుకొచ్చే పని చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఎన్టీపీసీ కార్మిక సంఘాల వాళ్ళు ఉంటారు. ఈఎస్ఐ హాస్పిటల్ కావాలంటే మనం హైదరాబాద్ దొరకాల్సిందే. హైదరాబాద్లో ఎంత పెద్ద ఉంటుందో అంత పెద్ద ఈఎస్ఐ హాస్పిటల్ గతంలో ఇక్కడ శాంక్షన్ అయి ఖాళీ అయిపోయి వెళ్ళిపోయింది వెనక్కి. మళ్ళీ ఈరోజు 150 కోట్లతో రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్ని తీసుకొచ్చాం, కరోనా ప్రారంభం చేస్తాం. ఇవన్నీ కూడా ఒక్క సంవత్సరంలో చేసినాం. ఇవాళకి నేను శాసనసభ్యుడై సంవత్సరం అవుతాను. రేపు 9వ తారీఖు నాడు అసెంబ్లీలో పోయిన రోజు అవుతుంది. నేను ఇవ్వాలని నేను ప్రమాణం చేసి సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో కనీ విని ఎరగని రీతిలో మీడియా మిత్రులందరూ తెలుసు తప్పకుండా రాష్ట్రాలు వాడు నిరంతరం చెప్పే రామగుండంలో దేశానికి తెలిసే రామగుండంలో పౌరులు తెలుస్తాడు. ఎన్టీపీసీ చేస్తాడనే నమ్మకం మీకుంటే ఇలా గట్టిగా చెప్తున్నా. మన నమ్మకానికి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, పట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారి సహకారంతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఇలా
3x800 NTPCలో తెస్తా ఉన్నాం. 30,000 కోట్లతో అది ఏర్పాటు చేస్తా ఉన్నాం. మరొక 50,000-60,000 మంది ఈ ప్రాంతానికి ఉపాధి కొరకు వచ్చేటువంటి అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నెల రోజుల్లో ఆ పని ప్రారంభమైన విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు రామగుండంలో 1x800 10,000 కోట్లతో అంటే చాచా నెహ్రూ మొరార్జీ దేశాలు ఉన్నప్పుడు ప్రారంభమైన మన ప్రాంతం మన పూర్వీకులు చెప్తారు. ఎవరు స్టార్ట్ చేసిందంటే నిజాం సర్కార్ అంటారు, పివి నరసింహ అంటారు, చాచా నెహ్రూ అంటారు, మొరార్జీ దేశాయ్ అంటారు. ఈరోజు మీరు నా ఓటేసి గెలిపించేందుకు మీరు గర్వంగా చెబుతున్న అంశం మా కుటుంబ సభ్యుడు రాష్ట్రాలు వేసినాడు, వీడు బాధ తెచ్చిండు, రేవంత్ రెడ్డి ఇచ్చిండు, పట్టి విక్రమాలు తెచ్చిందని చెప్పి గట్టిగా గర్వంగా కాళ్ళ ఎగరేసి చెప్పాల్సిందిగా మీ అందరూ కూడా కోరుతాను. కేవలం అదే కాదు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు తేవడానికి మీడియా మిత్రులకు చెప్తాను. దాదాపు 300 కోట్లు ఇప్పటికే గ్రౌండ్ అయినాయి. అంటే టెండర్ అయిపోయి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. పనులు నడుస్తున్నాయి. మా మాయ గారు చెప్తా ఉన్నారు. మళ్ళా నిన్న ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మీరు స్వయంగా విన్నారు. ఇంకో 20 కోట్లు మున్సిపాలిటీ, ఇంకొక 60 కోట్లు ఆర్ఎంబి ఇక్కడనే ఉన్నారు. రామగుండంలో ఫ్లైఓవర్ కడతాం, పల్లెటూళ్ళలో రోడ్లు వేస్తాం, ఎన్టీపీసీలో సర్వీస్ రోడ్ వేస్తాం, రామగుండం మెయిన్ రోడ్ నుంచి స్టేషన్ వరకు డబుల్ రోడ్ వేస్తాం, అటు పంపోల్ దాకా డబుల్ రోడ్ వేస్తామని చెప్పి ఇక్కడనే ఇంజనీర్లు కూర్చొని ఉన్నారు. వారు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. 60,50,00,000 రూపాయలు అంచనాలు వేసిస్తే అందాజగా వారు వేసిన ₹1 తక్కువ కాకుండా 50 లక్షలు అదనంగా తెచ్చిన చరిత్ర మీ బిడ్డలు. ఈ కార్యక్రమంలో రామగుండం తహసీల్దార్ కుమారస్వామి, ఏసీపీ మడత రమేష్, మహంకలి స్వామి, ముస్తఫా, ఆసిఫ్ పాషా, పాతిపల్లి ఎల్లయ్య, తిప్పారపు శ్రీనివాస్, దీటి బాలరాజు, కార్పొరేటర్లు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు. సొంతింటి పథకం అమలు పోరాటంలో కార్మికులంతా కలిసి రావాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజరెడ్డి పిలుపునిచ్చారు. జీడీకే-2 ఇంక్లైన్లో సిఐటియు ఫిట్ కార్యదర్శి ఏ శంకరన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజరెడ్డి మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల చిరకాల కోరిక ఏఐటీయూసీ పోరాటంలో ఎన్నికల సందర్భంగా అన్ని యూనియన్లు, అన్ని పార్టీలు సొంతింటి అమలు కోసం వాగ్దానాలు చేసి ఈరోజు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల కోరికలు నెరవేరుస్తామని, సొంతింటి పథకం అమలు చేస్తామని, పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ తిరిగి చెల్లిస్తామని, మారుపేళ్ల సమస్య పరిష్కరిస్తామని హామీలు ఇచ్చినప్పటికీ అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, అందుకు పెద్దపల్లి జిల్లాలో పెద్ద మొత్తంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రకటిస్తారని కార్మికులు ఎంతో ఆశగా ఎదురు చూశారని, కార్మికుల ఆశలను అడియాసలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో పోరాటానికి కార్మిక వర్గం సిద్ధం కావాలని కోరారు. ఈ పోరాటంలో కార్మికులతో పాటు యూనియన్లతో నిమిత్తం లేకుండా పాల్గొనాలని, కార్మిక సంఘాలు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలైనా, ఏ ప్రైవేట్ సంస్థలైనా సొంతింటి కార్యక్రమం అమలు చేయని కంపెనీలను ఉందా? పోలీసుల దగ్గర నుంచి, టీచర్ల దగ్గర నుంచి, ఎన్జిఓస్ దగ్గర నుంచి ఏ వరకు చూసుకున్న ప్రభుత్వంలో ఇల్లు ఉంటాను, గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తాను, అవసరం కొట్టి కొంత రికవర్ చేసుకుంటాను. దీపై నాటిపై 20 లక్షలు, 30 లక్షలు, 10 లక్షలు ఇల్లు ఉంటాను. సింగరేణి కాలేజీలు 1000 కోట్ల లాభం తెచ్చింది ఈ ప్రభుత్వాలు ఈ దొంగలు మేపడానికి అని అనుకున్నాను. మన డబ్బులు, మన కష్టం ఎవరో తింటారు, నాకు మాత్రం దక్కదు. హాస్పిటల్ కావాలంటే రికమెండ్ చేయాలి, మెడికల్ బోర్డు కావాలంటే రికమెండ్ చేయాలి, ట్రాన్స్ఫర్ కావాలంటే రికమెండ్ చేయాలి, ఆఖరి డిప్రెషన్ కావాలంటే రికమెండ్ చేయాలి, చుట్టూ మార్చాలంటే మందు బట్టలు ఇవ్వాలి. మేము ముట్టుకున్నా చెవుకుడు ముందు చెక్కున్నట్టుంటాను. కొత్త చైర్మన్ గారు వచ్చిన తర్వాత ఏం ప్రకటించారు? అవినీతి నిర్మూలన చేస్తానని ఒక ఉన్నతమైన కొత్త పోలీస్ అధికారి ఇచ్చింది. ఇక అందరం అనుకున్నాం అది పాపంగా మెడికల్ బోర్డు ఫ్రీగా అయిపోద్ది, దొంగలందరూ లోపలేస్తారు, డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనుకున్నాం. ఏమైంది? 6 లక్షల నుంచి 8 లక్షలు. అంటే ఇంకో 2 దొంగలు పెరిగిండ్రు. 1 లక్ష, 1 లక్ష.
నేను ప్రశ్నిస్తాను. సొంత ఇటుకల కోసం ప్రచార మీటింగ్లు పెట్టడానికి ధైర్యం రాలేదా? మన ప్రచార మీటింగ్ జరిగింది కదా 6 సంవత్సరాల తర్వాత జరిగిన ప్రచార మీటింగ్ లో మొదటి డిమాండ్గా సొంత ఇటుకలు ఎందుకు లేదు అని ప్రశ్నిస్తున్నాం. పెంచిన ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు లేదో ప్రశ్నించిన తర్వాత మా సీతారామ గారు స్టేట్మెంట్ చేయడం మేమట కన్నులేని కబోతున్నాం, పేరు పెట్టకుండా తిట్టి మేము కబోతున్నామా? నీ మేనిఫెస్టోలో ఉన్నది, నీ ప్రచార మీటింగ్ లో ఉందా? తెల్ల స్టేట్మెంట్ ఇచ్చి మేము చైర్మన్ గారితో మాట్లాడే దాంట్లో ఇది పెడతాం అనుకుంటున్నాము అన్నారు. అంటే చైర్మన్ రావాలి ముందే తెలుసా ప్రచార మీటింగ్? మన జరిగిన ప్రచార మీటింగ్ చైర్మన్ రాకపోతే మీటింగ్ క్యాన్సిల్ చేయండి. ఎందుకు రాదు? మన ఆస్తులన్నీ, భూములన్నీ, కోటలన్నీ అందరు దొరకపోతే అంటే కళ్ళకి చూస్తున్న ట్రేడ్ యూనియన్లారా 1000 కోట్ల బెల్లం పిల్ల ఎవరో ఆత్మ చేసుకుంటే ఎందుకు కళ్ళకి పిలుస్తాను? మీ వాట ఎంత అని అడుగుతున్నాను నేను. అదే గోదావరి కానీ విటర్నాలు 250 కోట్ల పోయినాయా? చంద్రనాథ్ వాళ్ళ వీళ్ళ భూములు పెట్టించుకున్నారు, ఇక ఖాళీ చేస్తారా? వెళ్ళేందుకో మనదుకో ఎక్కడికన్నారో పాత క్వార్టర్లన్నీ ఎవరో ఆక్వై చేసుకుంటున్నారు. మిగిలిపోయిన భూములను రాజకీయ నాయకులు, కార్పొరేటర్లు ఆక్వై చేసుకుంటున్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఎవరు అడగరు. నీ పక్కన షెడ్ వేసుకుంటే మాత్రం తెల్ల చార్జీ కత్తది, గుడిసె పీకేస్తాం. బర్రె కట్టేసుకున్నా, చుక్కుడు ఎట్టు పెట్టుకున్నా పీకేసిపోతా ఉన్నాం. చిక్కలు పిత్తలేదా ట్రేడ్ యూనియన్లు? చిగ్గు ప్రాలంటున్నా నేను. క్వార్టర్లో వచ్చే పరిస్థితి ఏముంది? పందులు కూడా ఉండేవి మా క్వార్టర్లలో. ఈ జమాలు ఎవరన్నా సింగిల్ పెట్రోల్ ఉండేటప్పుడు ఏ కంపెనీ అన్నా ఉందా? ఎక్కడన్నా మీరు కాంట్రాక్ట్ వర్కర్ కూడా హైదరాబాద్ సింగిల్ పెట్రోల్ ఉండడు, మన క్వార్టర్లలో ఉండవు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండే శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహర్రావు, కారం సత్తయ్య, ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, వంగల రాములు, పి శ్రీనివాసరావు, పిట్ కార్యదర్శి ఏ శంకరన్న, పి సమ్మయ్య, తిప్పారపు రాజు, టి శ్రీనివాస్, ఎం కుమార్, జనార్దన్ రెడ్డి, బొంకూరు సురేష్, కొమరయ్య, సమ్మయ్య, రామకృష్ణారెడ్డి, వి శ్రీనివాస్, ఓ రమేష్, జి సత్తయ్య, బి రాజు, నాగేష్, పులి ఈశ్వర్, మోషన్, భరత్ కుమార్, వెంకటేష్, చందు, సంపత్, కృష్ణ, సందీప్, గట్టయ్య, సత్తయ్య, జి తిరుపతి, ప్రసాద్, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2BHK అండ్ 3BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. బ్యాక్ టు న్యూస్. వ్యక్తిగతంగా ఉన్న సమస్యల్లో వెల్మ జాతిని కించపరుస్తూ షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలను రామగుండం కార్పొరేషన్ పద్మనాయక వెల్మ సంఘం అధ్యక్షులు నడిపెల్లి రామ్మోహన్ రావు, నడిపెల్లి విద్యాసాగర్ రావు, బల్మూరి అమరీందర్ రావు తీవ్రంగా ఖండించారు. గోదావరి కనిలోని ఆదిత్య రెసిడెన్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ షాద్నగర్ ఎమ్మెల్యే తనకు వ్యక్తిగతంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తగాదాలలో మొత్తం వెలమ జాతిని లాగుతూ మాట్లాడడం సరైంది కాదని అన్నారు. అహంకార పూరితంగా మాట్లాడిన షాద్నగర్ ఎమ్మెల్యే యావత్తు వెలమ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వీర్లపల్లి శంకర్ షాద్నగర్ ఎమ్మెల్యే గారు వారి ఉన్నటువంటి భూముల తగాదాలు ఇంకేదో వారితో పెట్టుకున్నటువంటి వారు వెలుమవారు కావచ్చు. కానీ వ్యక్తిగతంగా ఎవరైతే మాట్లాడినప్పుడు వారి ఆ సందర్భాన్ని బట్టి వారి మట్టికే పరిమితం కావాలి. కానీ వెలుమ జాతినే, వంశాన్నే విమర్శించి
నా అమ్మ కొడుకులు ఎలా చూస్తాను, చంపుతానని చెప్పి బెదిరించినటువంటిది ఎంతవరకు ఈ ప్రజాస్వామ్యంలో. తాను ఒక పబ్లిక్ సెక్టార్లో ఉండి పబ్లిక్ సెక్టర్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా ఉండి అధ్యక్షుడిగా ఉండి బాధ్యత ఎమ్మెల్యే కాకుండా కూడా ప్రభుత్వ బాధ్యత నిర్వహించుకున్నటువంటి ఎమ్మెల్యే ఎంతవరకు సమంజసం చెప్పని మొత్తం యావత్ వెలుమ కులస్తులందరూ, మా పద్మనాయక వెలుమ కులస్తులందరూ కూడా విచారించదగ్గది, బాధపడేటువంటి మనోభావాలను దెబ్బతీసినటువంటి పరిస్థితి. ఒక బాధ్యతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మాట్లాడడం వెలుమ సంఘం పూర్తిగా తీవ్రంగా ఖండించి దీనికి తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యావత్ వెలుమ జాతికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వీర్లపల్లి శాంతినగర్ ఎమ్మెల్యే గారు వీర్లపల్లి శంకర్ గారు దూషించినటువంటి భాష కానీ, ఆయన సభ్యత కానీ, ఆయన విలువలు తెలుస్తుంది. అదేవిధంగా మా పద్మనాయక వెల్మ అందరికీ ఆయనే తప్పకుండా క్షమాపణలు చెప్పే అవసరం ఉన్నది. ఒకవేళ క్షమాపణ చెప్పని పక్షంలో మా బెల్మా సంఘము ఏంది అనేది ఆయనకు చూపడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. రాజ్యాంగాన్ని నీ చేతిలోకి తీసుకొని అధికార మదంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయలు డబ్బు సంపాదించిన మదంతో మళ్ళీ దేశ చరిత్రలో ఒక ప్రఖ్యాతమైన స్థలం ఉన్న, ప్రఖ్యాతమైన పేరు ప్రఖ్యాతున్న కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని ముఖ్యమంత్రికి తెలియకుండా, ముఖ్యమంత్రికి చెప్పకుండా మా కాంగ్రెస్ నాయకులు అంతా కూడా మీ కుల నాయకులు అంటూ చూస్తామని చెప్పి, భౌతిక దాడులు చేస్తామని చెప్పి ఈ విధంగా తీవ్రంగా హెచ్చరించడం వల్ల ఈ యొక్క దేశంలో, రాష్ట్రంలోని, దేశంలోని, ఈ ప్రాంతంలోని వెలమ కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనోభావాలు చాలా దెబ్బతిన్నవి, భయ ఆందోళనతోటి గురవుతున్నారు వాళ్ళు. ఈ విషయంలో మేము చట్ట ప్రకారం కూడా ఆయన పైన చర్య తీసుకోబోతున్నాం. ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లో కూడా అందరికీ పిలిపించాం. ఇప్పుడు గోదావరిలో కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా మేము ఆయన మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది. తను అన్కండిషన్ అపాలజీ చెప్పేంత వరకు కూడా తనను వదిలిపెట్టే సమస్య లేదు. చట్ట ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా కూడా అతన్ని ఎట్టి పరిస్థితి మేము వదిలిపెట్టామని చెప్పి మీ అందరికీ, ప్రజలందరి సమక్షంలో తెలియజేస్తాం. ఈ విలేకరుల సమావేశంలో వెలమ సంఘం నాయకులు మాల్రాజు భాస్కర్ రావు, నడిపెల్లి రాజేశ్వరరావు, టి మహేందర్ రావు, వెంకటేశ్వరరావు, జి మదన్ మోహన్ రావు, కిషన్ రావు, జి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలపై సింగరేణి అధికారులతో మాట్లాడడానికి వెళ్లిన సందర్భంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్పై దౌర్జన్యం చేసిన రియాజ్ చర్యలను ఏఐటీయూసీ ఆజీవన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ ఖండించారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సివిల్ డిపార్ట్మెంట్ కార్మికులకు సంబంధించిన సమస్యలపై మడ్డి ఎల్లగౌడ్ అధికారులతో మాట్లాడుతున్న సందర్భంలో అక్కడికి వచ్చిన రియాజ్ అహ్మద్, ఒక గుర్తింపు సంఘం నాయకుడు లోపల అధికారులతో మాట్లాడుతున్నా కూడా ఆగకుండా సరాసరి లోపలికి రావడమే కాకుండా సివిల్ డిపార్ట్మెంట్ వాళ్లను సస్పెండ్ చేయాలని దురుసుగా మాట్లాడుతుంటే దాన్ని ఖండించిన తమ నాయకునిపై రియాజ్ కూర్చుని లేవడం జరిగిందని, అనంతరం తమ నాయకుడు కూడా గట్టిగా వరించక తప్పలేదని, కానీ కొందరు హెచ్ఎంఎస్ నాయకులు లోపల ఏం జరిగిందో తెలుసుకోకుండా మడ్డి ఎల్లగౌడ్పై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు. ఇలాంటివి పునరావృతమైతే ఏఐటీయూసీ కఠినంగా వ్యవహరించవలసి ఉంటుందన్నారు. జిఎం ఆఫీస్లో సివిల్ డిపార్ట్మెంట్కు సంబంధించిన కార్మికుల సమస్యలపైన డీజీఎం పర్సనల్ గారితో మాట్లాడడానికి గుర్తింపు సంఘం నేత, మా డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య గారు పోవడం జరిగింది. ఈ సివిల్కి సంబంధించిన ఎవరైతే కార్మికులపైన ఛార్జ్షీట్ ఇచ్చారో, సస్పెండ్ గురియారన్నారో వాళ్ళ మీద కేసు మాట్లాడడానికి పోవడం జరిగింది. మాట్లాడుతుండగానే హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్, ఒక నేత ఉన్నాడు, ఒక కార్మిక నాయకుడు ఉండగా అసలు లోపలికి ఎంటరే కావద్దు, అలాంటి ప్రవర్తన కలిగి ఉన్న నాయకుడు లోపలికి తలుపు తొక్కుకొని పోయి సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్మికులపైన యాక్షన్ తీసుకోవాలి, వారు ఎంటర్ వారైనా ఉపేక్షించేది లేదు, ఏ నాయకుడు వచ్చినా, ఏ గుర్తింపు సంఘం నాయకుడు అయినా కానీ అనకుండా, ఏ గుర్తింపు సంఘం వాడొచ్చినా వీడొచ్చినా అని కార్మిక యూనియన్ నాయకులను కించపరుస్తూ మాట్లాడడంతో మా మడ్డెల గారు ఏం మాట్లాడుతున్నారు రియాజ్ గారు
చూసి మాట్లాడండి అనే తరుణంలో గొడవ జరగడం జరిగింది. అందులో భాగంగానే యూజ్లెస్ ఫెలో నీకేం తెలుసు అనే పదాన్ని వాడడంతోనే మా నాయకుడు రివర్స్ కావడం జరిగింది. దానికి రియాజ్ అహ్మద్ గారు కుర్చీ లేపి కొట్టడానికి మా నాయకుడి పైన ప్రయత్నం చేయడం జరిగింది. ఇదంతా అక్కడ ఉన్న డీజీఎం పర్సనల్ అధికారులు కూడా చూడడం జరిగింది. ఇలాంటి నిజాలను కప్పిపుచ్చడానికి ఇవాళ హెచ్ఎంఎస్ నాయకులు మా నాయకుడి పైన దాడి జరిగింది, ఇష్టం వచ్చినట్టు తిట్టిండని చేస్తున్నాడు. మీ నాయకుడు చేసిన తప్పేంటో ఫస్ట్ తెలుసుకోండి, తెలుసుకొని మాట్లాడండి. అంతేగాని మీ నాయకుడు చేసిన తప్పేంటో మీరు తెలుసుకోకుండా మా నాయకుడు చేసినది తప్పు, ఇంతకుముందు రౌడీజం చేసి గుండాయిజం చేస్తుంది. గుండాయిజం మావాడు చేయలేదు. రౌడీ షీటరు మీ నాయకుడి పైన ఓపెన్ అయి ఉన్నది, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 93096653, 8008376355. బ్యాక్ టు న్యూస్. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, కర్షక వ్యతిరేక విధానాలపై హెచ్ఎంఎస్ పోరాటం చేస్తుందని హెచ్ఎంఎస్ జాతీయ కార్యదర్శి ఎస్ సుదర్శన్ రావు తెలిపారు. ఎన్డీపీసీలోని శ్రీమయి గ్రాండ్ హోటల్లో శనివారం ఏర్పాటు చేసిన హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో కార్మిక రంగం జీతాల పెరుగుదలలో చాలా వ్యత్యాసాన్ని కలిగి ఉందని అన్నారు. భారతదేశంలో ఒక అన్స్కిల్ కార్మికుడు హైయెస్ట్ ఎగ్జిక్యూటివ్ స్థాయి జీతం పొందాలంటే 942 సంవత్సరాలు పడుతుందని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించకుండా దగా చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలో మెజార్టీ ఉందని ప్రతిపక్షాలను, కార్మిక సంఘాలను సంప్రదించకుండానే 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చారని ఆరోపించారు. కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాలు తప్ప మరో మార్గం లేదన్నారు. 140 కోట్ల జనాభాలో 54 కోట్ల మంది పనిచేస్తే కార్మికులు, ఉద్యోగులు అందరూ కలిపి 54 కోట్లు. మీరు 4 చట్టాలను తీసుకొచ్చారు, 4 కోడ్స్ని. ఈ 4 కోడ్స్ వాటిని అమలు చేసే ముందు కార్మిక సంఘాలతో చర్చించలేదు ప్రభుత్వం. వాళ్ళు పెట్టే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మేము పార్లమెంట్లో పెట్టినాం, పార్లమెంట్లో అపోజిషన్ పార్టీస్ బాయ్కాట్ చేసినాయి కాబట్టి సింపుల్ మెజార్టీ వాయిస్ కొట్టుకొని మేము 4 చట్టాలు పాస్ చేసాం. ఇవాళ పార్లమెంట్ లోపల కార్మిక నాయకులు ఎక్కడ ఉన్నారు? ఎక్కడికి మీరు ఎక్కడ ఎవరన్నా మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ట్రేడ్ యూనియన్ కార్మికులు రిప్రజెంట్ చేసే నాయకులు ఉన్నారా? పూర్తిగా డబ్బుకు దాసోహం అయిపోయిన సమాజం. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది ఒక ధనస్వామ్యం. ఎవరికైతే డబ్బులు ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు అయితే ఎంపీలే, కార్మికులను పట్టించడం నాదు. కాబట్టి ఇవాళ జాతీయ స్థాయిలో ఇవాళ కార్మికులు, కర్షకులు కలిసి పోరాటం చేస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా. దీని లోపల మీకు తెలుసు సంయుక్త కిసాన్ మోర్చా, ఎస్కేఎం ప్లస్ ఆల్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్, ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్, ఏఐటీసీ, సిఐటియు, ఐటీయూసీ, ఏఐటి అందరు కలిసి మొత్తం 12 జాతీయ సంఘాలు ఒక బిఎంఎస్ని మినహాయించి మిగతా అన్ని కార్మిక సంఘాలు కలిసి వాళ్ళ వీటిని మార్చమని చెప్పి పోరాటం చేస్తాం. ఇది ఈ యొక్క నేపథ్యం. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ఏమైందంటే, కాంగ్రెస్ ప్రభుత్వము కర్ణాటకలో ఉంది, తెలంగాణలో కూడా ఉంది. కార్మికులందరూ ఆశించింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కార్మికులకు కొంత న్యాయం చేయకుంటుందని అనుకున్నాం. కానీ కర్ణాటకలో ఇవాళ 12 గంటలు పనిచేయాలని చెప్పి ప్రభుత్వమే చెప్తుంది.
8 గంటలు పనిచేయాలనేది #1 ILO కన్వెన్షన్. 1919లో మొట్టమొదటిసారి ILO కన్వెన్షన్ 8 గంటల పనిదినం, దాని నుంచి 12 గంటలు తీసేసి. ఇక్కడ తెలంగాణ లోపల రామనకు తెలుసు కనీస వేతనాలు 12 సంవత్సరాలు అసలు రివైజ్ కాలేదు. నర్సయ్య గారు ఉన్నారు ఇక్కడ, 12 years రివైజ్ కాలేదు కనీస వేతనాలు. మొన్న రివైజ్ అయినాయి. రివైజ్ అయితే ఏం చేసిండ్రు, ఏవైతే వేజెస్ ఉన్నాయో జీతాలు దానికి DA యాడ్ చేసి వేజెస్ అని చెప్పి అమలు చేసేసింది అయిపోయింది. అంటే ఇక్కడ కూడా చర్చ లేదు. కాబట్టి పరిస్థితి ఎట్లుందంటే అటు రాష్ట్రంలో కానివ్వండి, అటు కేంద్రంలో కానివ్వండి, వీళ్ళ కార్మికుల్ని పట్టించుకునే నాదుడు లేని వాళ్ళు, పేద ప్రజల్ని పట్టించుకునే నాదుడు లేడు. కాబట్టి ఒక పరిస్థితి వాళ్ళు ఎట్లా ఉత్పన్నమైందంటే కార్మికులు వాళ్ళ యొక్క అజెండాని వాళ్ళే ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. ఈ సమావేశంలో HMS రాష్ట్ర ఉపాధ్యక్షులు CH ఉపేందర్, నాయకులు నరసయ్య, కుమారస్వామి, రామారావు, ఈశ్వర్ ప్రసాద్, గొల్లపల్లి శ్రీనివాస్, పురుషోత్తంరావు తదితరులు పాల్గొన్నారు. తేమ పేరుతో జాప్యం చేయకుండా మొత్తం ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు చంద్రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు AIKMS జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం అంతర్గం, గోలివాడ వడ్ల కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మెరుగు చంద్రయ్య మాట్లాడుతూ, వారం రోజుల పాటు ఆరబెట్టిన వరి ధాన్యం అకాల వర్షాల వలన తడుస్తుందని, వర్షం ఎప్పుడెప్పుడు వస్తుందో అని ప్రతిరోజు రైతులు భయాందోళనకు గురవుతున్నారని, ఇప్పటికే రైతులు వారాల తరబడి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురు చూస్తున్నారని, కానీ ప్రభుత్వ అధికారులు తేమ శాతం పేరుతో జాప్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా వెంటనే నిబంధనలు సడలించి తేమ శాతం చూడకుండా వడ్ల కేంద్రాల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అలాగే దొడ్డు రకం వరి ధాన్యానికి కూడా 500 రూపాయలు బోనస్ కలిపి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిచో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రైతులతో కలిసి ప్రభుత్వ ఆఫీసుల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం వారి నిబంధనలు పక్కకు పెట్టి ఈ మాయిశ్చరైజ్ తేమ శాతాన్ని చూడకుండా ఆ వెంటనే ఈ యొక్క మాయిశ్చరైజ్ శాతాన్ని చూడకుండా వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసినట్టయితేనే ఈ యొక్క రైతులను ఆదుకునే వాళ్ళు అవుతారు. లేకపోతే రైతులు ఈ యొక్క 6 గాలము ఎకరాన 30,000 ఖర్చు పెట్టి ఈ యొక్క 4 నెలల నుంచి ఎదురు చూసినటువంటి పంట మొత్తం నాశనం అయి మట్టిపాలయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మాయిశ్చరైజ్ శాతం చూడకుండా వెంటనే కొనుగోలు చేయాలని, అదేవిధంగా ఈ యొక్క వడ్లని విభజించి పాలసీ ఉండకుండా సన్నం వడ్ల లేకనే దొడ్డు వడ్లకు కూడా 500 రూపాయల బోనస్ చెల్లించాలని, అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని, ఈ యొక్క అన్ని రకాల పంటలకు కూడా మద్దతు ధర తెలియజేయాలని మా యొక్క అఖిల భారత రైతు కూలీ సంఘం పిలుపునిస్తుంది. అదేవిధంగా రైతాంగం కూడా ఈ కళ్ళాల మీద ఈ యొక్క కాంటల కోసం, లారీల కోసం ప్రభుత్వం ఎప్పుడు పంపిస్తుంది, వడ్ల కొనుగోలు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారని 24 గంటలు వాళ్ళు కళ్ళు కాయలు ఎదురు చూడడం జరుగుతున్నది. కావున వెంటనే ప్రభుత్వం వారు స్పందించి ఈ యొక్క మాయిశ్చరైజ్ శాతం చూడకుండా తక్షణమే ఈ యొక్క వెంటనే పొలం నుంచి వచ్చిన వెంటనే ఈ యొక్క వడ్లను ఈ ఆరబెట్టి ఈ యొక్క రైతులు ఈ యొక్క వర్షంలో తడిసి నాశనం చేసుకోకముందే వెంటనే కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాలని, 500 బోనస్ కూడా దొడ్డు వాళ్ళకి ఇవ్వాలని మా యొక్క. ఈ కార్యక్రమంలో AIKMS జిల్లా ఉపాధ్యక్షుడు కొల్లూరు మల్లేష్, నాయకులు టి రాజ్కుమరయ్య, బి ఆనంద్, రవికుమార్, రైతులు కొండరాజయ్య, మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోదావరిఖని GM కాలనీలో శనివారం వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తుల ఆధ్యాత్మిక సందడి మధ్య అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమానికి మక్కన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మన్హలి ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. రామగుండంలోని సబ్బండ వర్గాల ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వేడుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. దేవం ఆత్మానంద సంప్రోక్ష్య పవిత్రో వా సర్వాంగతోపి వా యస్మరేత్ మండలీకాయ స్థాపయామి పూజయామి స్థిరో భవ
అట్లా అనుకోండి అందరూ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సేవా కార్యక్రమాల నిర్వహణలో రామగుండం లయన్స్ క్లబ్ ముందు భాగాన నిలిచిందని రామగుండం లయన్స్ క్లబ్ పీడీజీ ప్రమోద్ కుమార్, అధ్యక్షులు పి మల్లికార్జున్ అన్నారు. రామగుండం లయన్స్ క్లబ్ గడ్డం కళావతి వెంకటస్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం లయన్ భవనంలో వికలాంగులకు కృత్రిమ అవయవాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం లయన్స్ క్లబ్ ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తుందని తెలిపారు. మహిళలకు కుట్టు మిషన్లు, మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు, బాడీ ఫ్రీజర్స్, వీల్స్ అండ్ మీల్స్, కృత్రిమ అవయవాల పంపిణీ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సేవా కార్యక్రమాల ద్వారా పేదలకు, అభాగ్యులకు అండగా నిలుస్తున్నామని అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం 1972లో స్థాపించబడి మన ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇక్కడ సెంటర్ను 2011లో శ్రీమతి కళావతి వెంకటస్వామి వారి సహకారంతో ఇప్పటి వరకు 2011 నుంచి ఇప్పటి వరకు 1066 మందికి ఆర్టిఫిషియల్ లిమ్స్ అండ్ క్యాలిపర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా లయన్స్ క్లబ్ రామగుండం సభ్యుల సహకారంతో ఇది నిర్వర్తిస్తున్నాము. సంవత్సరానికి 4 క్యాంపులు లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం నిర్వర్తిస్తుంది. మనము కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు ఆదిలాబాద్ జిల్లాలో ఒకే ఒక్క క్లబ్ ఆర్టిఫిషియల్ లిమ్స్ క్యాంపును కండక్ట్ చేస్తుందని మేము చెప్తున్నాము. ఇక్కడ ఇదే కాకుండా హైదరాబాద్ లో సికింద్రాబాద్ వాళ్ళు లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ వారు చేస్తున్నారు. ఇక్కడ మేము క్యాంపు సింగరేణి, ఎన్టీపీసీ, కేశవరాం సిమెంట్, లయన్స్ క్లబ్ రామగుండం ఆధ్వర్యంలో చేసి దాంట్లో స్ఫూర్తి పొంది 2011లో మేము ఇక్కడ స్థాపించి ఇప్పుడు ఇదే కాకుండా మనం మీల్స్ ఆన్ వీల్స్, వాటర్ ప్లాంట్ మరియు బాడీ ఫ్రీజర్ అండ్ ఐ ఆపరేషన్స్ అండ్ డయాబెటిక్ క్యాంప్స్ కంటిన్యూస్ గా ఇక్కడ నిర్వర్తించి రామగుండం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మేము సేవను అందిస్తున్నందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో పెద్దలు చెప్పిన 2011 నుంచి ఆర్టిఫిషియల్ లిమ్స్ క్యాలిపర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 1000 పైగా ఆర్టిఫిషియల్ లిమ్స్ను సామాన్యులకు, పేదలకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మాత్రమే ఆర్టిఫిషియల్ లిమ్స్ పర్మనెంట్ ప్రాజెక్టుగా చేపడుతుంది. ప్రతి సంవత్సరం ఒక 4 క్యాంపులు పెట్టి పేదలకు సహకారాలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ లైనిస్టిక్ ఇయర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఈ ఉమ్మడి జిల్లాలోనే కాకుండా 320Gలో నంబర్ 1 పొజిషన్లో ఉన్నదని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. దీనికి కారణమైన పీడీజీలు ప్రమోద్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా టండన్ గారు, సీనియర్ సభ్యులు గంగాధర్ గారు, అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం సభ్యులు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో రామగుండం లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఎల్లప్ప, కోశాధికారి గోవర్ధన్, జేసీ రాజేందర్, లయన్స్ సభ్యులు గంగాధర్, తిలకు, ఆంజనేయులు, కోలేటి శ్రీనివాస్, మనోజ్ కుమార్, అగర్వాల్, రమణయ్య, సత్యయ్య, వీరేశం, లయన్ మహిళలు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి పేదవాడికి ఇండ్లనిచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. సొంతింటి పథకం అమలు పోరాటంలో కలిసి రండి. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపు. వ్యక్తిగతంగా ఉన్న సమస్యలు వెలమజాతిని కించపరుస్తూ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కానీ పద్మనాయక వెలమ సంక్షేమ సంఘం నాయకుల వెల్లడి.
కార్మికుల సమస్యలపై సింగరేణి అధికారులతో మాట్లాడడానికి వెళ్లిన సందర్భంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మటి ఎల్లగౌడ్పై దౌర్జన్యం చేసిన రియాజ్ చర్యలను ఖండించిన ఏఐటియుసి ఆజీవన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా కర్షక వ్యతిరేక విధానాలపై హెచ్ఎంఎస్ పోరాటం చేస్తుంది. హెచ్ఎంఎస్ జాతీయ కార్యదర్శి ఎస్ సుదర్శన్ రావు వెల్లడి. రామగుండం లయన్స్ క్లబ్ గడ్డం కళావతి వెంకటస్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.